ఒకటే నేను చెప్తున్నాను, ఈ వేళకి ఆర్బీకేకి 130 మెట్రిక్ టన్నులు ఏంటంటే మేము ఇండియన్ పెట్టడం జరిగింది. 47 టన్నులు మెట్రిక్ టన్నులు వచ్చింది, రైతులకు ఇచ్చాం. అదేవిధంగా మన గురుగున మండలంలో షాపులు ఉన్నాయి. 229 మెట్రిక్ టన్నులు తెచ్చారు. 200 మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్రయోజనం సేల్ అయింది. గవర్నమెంట్ ఏదైతే రేటు నిర్ణయించిందో ఆ రేటుకే ఇస్తున్నారు తప్ప గత ప్రభుత్వం లాగా ఏంటంటే బ్లాక్ నమ్ముకునే పరిస్థితి లేదు. దాని మీద పర్యవేక్షణ చేయమని గౌరవ స్పీకర్ గారు, అదే రకంగా ఏంటంటే వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ₹1 కూడా ఎక్కువ తీసుకోకుండా రైతులకి ఏంటంటే యూరియా కానీ అన్ని రకాల పిండిలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈవేళ ఏంటంటే సుమారుగా ఏంటంటే 87 మెట్రిక్ టన్నులు మళ్ళీ ఈవేళ రేపు కూడా ఏంటంటే ఆర్బీకేకి ఏంటంటే వచ్చే పరిస్థితి ఉంది. అంచేత ఫస్ట్ విడత అయిపోయింది. ఫస్ట్ విడత ఏంటంటే యూరియా ఇస్తాం. మళ్ళీ లాస్ట్ విడత ఏంటంటే మనం 10 కేజీలు యూరియా, 10 కేజీలు పొటాషు పొట్టదశలో వేసుకుంటాం. దానికి ఏంటంటే రద్దాంతం చేసేసి రైతుల మీద ప్రేమ అలవపోసేసి వీళ్ళు ఏదో చేసేద్దాం, ఉద్ధరించేద్దాం అనుకుంటున్నారు. ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు పామాయిల్కి అయితే కనీసం ఒక 10% ఏంటంటే రాయితీతో ఏంటంటే 10% ఇచ్చి 90% రాయితీతోటి మరి ఆవేళ మీకు డ్రిప్ ఇరిగేషన్ కానీ పామాయిల్ మొక్కలు కానీ ఫ్రీగా ఇచ్చారు. మీరు విత్తనాలు చూసాం, ముందు డబ్బులు కట్టండి, మేము విత్తనాలు సప్లై చేస్తాం. అదునా పదున రైతు వరి నాట్లు కానీ అదే రకంగా ఏంటంటే వరి ఆకుపోతలు కానీ వేసుకునేటప్పుడు వచ్చి కాదు. మినపెత్తనాలు, పెసరెత్తనాలు ఏవి కూడా ముందు డబ్బులు కట్టడం, మీరు తర్వాత మేము తెస్తాం. ఇన్ టైంలో తెచ్చే పరిస్థితి లేదు. 5 సంవత్సరాల పరిపాలన ఏంటంటే రైతు ఎంత ఇబ్బంది పడ్డాడో మీకు తెలుసు, మాకు తెలుసు. దీని గురించి రైతు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇది అసత్యాలు మాట్లాడొద్దు. దయించి రైతు సోదరులారా, మీరు ఆందోళన పడద్దు. మీకు కావలసిన యూరియా, మీకు కావలసిన ఏంటంటే విత్తనాలు కానీ రైతులకి కావలసిన పరికరాలతో సహా సబ్సిడీ రూపంలో ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ రైతు సోదరులకి ధైర్యం చెప్తూ ఈ సందర్భంగా ఏంటంటే మీకు అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై